హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, కొత్తగా వెహికల్ కొంటున్న వాళ్ళు సర్వీస్ అనేది ఎందుకు అంత త్వరగా అనేది చేపివ్వాలి అనేసి, తర్వాత అలాగా త్వరగా చేయటం వల్ల వెహికల్కి ఏమి బెనిఫిట్స్, ఇలాంటి విషయాలని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మన వెహికల్ కొంటానట్లే అక్కడ మనకేమని చెప్తారంటే, బస్ సర్వీస్ వచ్చి 750 నుంచి 1000 కిలోమీటర్ల లోపల కిలోమీటర్ల వైజ్ తిరిగేలాగైతే 750 నుంచి 1000 కిలోమీటర్లలోగా సర్వీస్ చేసుకోవాలని చెప్తారు. తర్వాత మనము తిరగకపోయినా సర్వీస్ అనేది 1 మంత్ లోపు చేసుకునేయాలి అనేసి చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్తారంటే, బస్ సర్వీస్ అనేది 750 కిలోమీటర్లు తిరగకపోయినా బస్ సర్వీస్ ఎందుకు చేసుకోవాలంటే, మనం కిలోమీటర్స్ వైజ్ అయితే 750 నుంచి 1000 కిలోమీటర్లు తిరిగినప్పుడు వెహికల్లో మన కొత్త వెహికల్ కాబట్టి అన్ని ఇంజన్ పార్ట్స్ అనేవి కొత్తగా ఉంటాయి. దాని లోపల ఉన్న డస్ట్ రన్నింగ్ చేసినప్పుడు చిన్న పార్ట్స్ అనేవి కొంచెం అరుగుతాయి. ఆ అరిగినప్పుడు ఇంజన్ లోపల ఆ విధంగానే లోపల అలాగనే పడి ఉంటాయి చిన్న పార్ట్స్ అనేవి, ఇనప చిన్న ముక్కల్లాగా. అవి ఎందుకంటే కొత్తగా రెడీ అయినప్పుడు ఏమన్నా మిస్ అయ్యి, లేదంటే అక్కడ తర్వాత వెహికల్ రన్నింగ్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఇంజన్ స్పేర్ పార్ట్స్ అంతా రన్ అయినప్పుడు దాంట్లో ఉన్న గిస్టు అంతా ఆ లోపల ఉండి డ్యామేజ్ ఇంజన్కి కాకుండా కిలోమీటర్ల వైజ్ అయితే అట్లా చేసుకోమంటారు. తర్వాత సర్వీస్ అనేది మనం తిరగకపోయినా సర్వీస్ ఎందుకు చేయాలి అంటే, ఇంజన్ వారంటీ అనేది ఇప్పుడు వస్తున్న BS6 హోండా వెహికల్స్కి 6 ఇయర్స్ అనేది వారంటీ ఇస్తున్నారు. అది కూడా చెప్తాను వారంటీ ఏ విధంగా అనేసి. మనం టైం టు టైం సర్వీస్ అనేది హోండా కంపెనీలో ఇక్కడే కాకుండా మీరు ఎక్కడ వెహికల్ కొన్నా, కర్ణాటకలో కొన్నా, తమిళనాడులో కొన్నా, ఆంధ్రాలో కొన్నా, ఎక్కడ కొన్నా వెహికల్ ఏ షోరూంలో కొన్నా టైం టు టైం అనేది ఎక్కడ ఉన్న షోరూమ్ దగ్గరలోకి తీసుకువెళ్తే మీకు ఫస్ట్ సర్వీస్ ఫ్రీ సర్వీస్, ఏ సర్వీస్ అయినా, పెయిడ్ సర్వీస్ అయినా, జనరల్ సర్వీస్ అయినా, ఏ సర్వీస్ అయినా ఎక్కడ షోరూంలో అయినా హోండా వెహికల్స్ సర్వీస్ అనేది షోరూంలో ఎక్కడైనా చేస్తారు. ఆ విధంగా మీరు ఎక్కడైనా సర్వీస్ అనేది చేసుకుంటే మనం మెయింటెనెన్స్ అనేది, మన డేటా ఎంట్రీ అనేది షోరూంలో చేస్తే డేటా ఎంట్రీ అనేసి ఉంటుంది, సర్వీస్ ఎంట్రీ. తర్వాత మనం సర్వీస్ అనేది టైం టు టైం చేసే కొద్దీ అక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. ఆ ఎంట్రీని బట్టి మనకు వారంటీ అనేది ఆ సిస్టంలోనే మనకి అక్కడ ఎంట్రీలోనే చూపిస్తుంది ఇన్ని ఇయర్స్ అనేసి. మనం సర్వీస్ అనేది చేసుకుంటూ పోతుంటే అక్కడ మెయింటెనెన్స్ అనేది అక్కడ చూపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు వారంటీ అనేసి ఉంటుంది. మనం ఎప్పుడైతే సర్వీసులు అనేవి షోరూంలో చేసుకోకపోతే అక్కడ ల్యాప్స్ అనేది అయిపోతుంది మన ఇంజన్ వారంటీ. తర్వాత మన వెహికల్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా షోరూమ్ వాళ్ళు మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా అయిపోతారు. అందుకోసమే చెప్తున్నాను, కొత్తగా ఎవరన్నా BS6 వెహికల్స్ అయినా, BS4 వెహికల్స్ అయినా, సారీ డెలివరీ తీసుకునే ఏ వెహికల్కైనా ఇంజన్ వారంటీ మీకు రావాలి అంటే, సర్వీస్ మెయింటెనెన్స్ బాగుండాలి అంటే షోరూంలోనే సర్వీస్ అనేది చేసుకోవాలి. దాంతోపాటుగా మీకు చెప్పాను కదా, బస్ సర్వీస్ ఎందుకు ఇంత త్వరగా చేసుకోవాలనేసి. ఫ్రీ సర్వీస్ అంటే చాలామంది కస్టమర్లు మనీ ఎందుకు తీసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు. మనీ అనేది ఫ్రీ సర్వీస్ అంటే ఓన్లీ సర్వీస్ అంటే పని మాత్రం ఫ్రీ అనేది చేస్తారు. తర్వాత వాటర్ వాష్ మాత్రం ఫ్రీ అనేది చేస్తారు. ఆయిల్ వరకు మనమే అమౌంట్ అనేది పే చేసుకోవాలి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది ఫ్రీ సర్వీస్ కదా ఎందుకు అమౌంట్ అనేది తీసుకుంటున్నారు, మీరు ఫస్ట్లో నేను చెప్పారు కదా 3 ఫ్రీ సర్వీసులు అనేవి ఇస్తున్నారు కదా అనేసి ఈ విధంగా అయితే మన దగ్గర అయితే అడుగుతున్నారు. అలా కాదు, మీకు ఆయిల్ వరకు మాత్రం అమౌంట్ అనేది పే చేసుకోవాలి. ఆ లేబరు, ఆ వాటర్ వాష్ మాత్రం ఫ్రీ అనేది ఇస్తారు. ఇప్పుడు వస్తున్న BS6 డిజిటల్ మీటర్స్లోనే మనం సర్వీస్ అనేది అలర్ట్ అనేది వస్తుంది. మనం ముందుగానే మనము దాంట్లో ఎంట్రీ అనేది చేసుకొని ఎప్పుడు అనేది సర్వీస్ మనకి చూపించాలి అనేసి, ఇండికేట్ చేయాలి అనేసి. ఇప్పుడు యాక్టివ్ 125 BS6 అంతా డిజిటల్ మీటర్లో వస్తున్నాయి కాబట్టి మనం మాన్యువల్ బుక్లో కాకుండా మనం వెహికల్స్లోనే తెలుసుకోవచ్చు. తర్వాత ఇండికేట్ అనేది చేస్తుంది, ఇన్ని రోజుల్లో ఈ డేట్ లోపల చేసుకోవాలి, కిలోమీటర్ల వైజ్ అయితే ఇన్ని కిలోమీటర్స్లో చేసుకోవాలి అనేసి. ఈ విధంగా ఇక్కడే డేటా ఎంట్రీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు BS6 వెహికల్స్లో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.